స్కోడా అంటే ఇట్లా కత్తితో కోసుకునే వాళ్ళకి ఇమీడియట్గా రీల్ పంపించేసాను. ఇక్కడ వెనక కనబడుతున్న కార్కి ఎంతో కాంపిటీషన్ ఉంది అండ్ 10 నిమిషాలు మాత్రమే వీళ్ళు ఇస్తున్నారన్నమాట వీడియో చేసుకోవడానికి. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ ఒక లెగసీతో అయితే మన ఇండియన్ మార్కెట్కి 2000s ఏవో చిన్నప్పటి నుంచి వస్తూనే ఉందన్నమాట. దాని పేరే స్కోడా సూపర్బ్. ఈ రోజు 2026లో దీన్ని మళ్ళా స్కోడా వాళ్ళు మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. కంప్లీట్ చేంజ్ తోటి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ చేంజ్. అండ్ ఈ యొక్క వెహికల్ లో అమేజింగ్ థింగ్, నాకు ఫేవరెట్ థింగ్ ఏమైనా ఉంది అంటే దాని యొక్క ఇంజన్ 2 లీటర్ TDI ఇంజన్ అనమాట. ఓన్లీ డీజిల్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క ఫ్లాగ్షిప్ సెడాన్, దాని యొక్క పవర్ కూడా 110 కిలోవాట్, 350 న్యూటన్ టార్క్ విత్ పేరింగ్. ఎవరో తెలుసా, దీన్ని పట్టుకొని బయటకి దంచేది ఎవరో తెలుసా, మన మోస్ట్ ఫేవరెట్ ఫోక్స్‌వ్యాగన్ కి చాలా చాలా క్లోజ్ అయిన గేర్ బాక్స్, అదే 7 స్పీడ్ DSG గేర్ బాక్స్. కాబట్టి ఈ యొక్క వెహికల్ నీకు ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ లో అవైలబుల్ ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చుంటే ఆ కిక్కే వేరు. అండ్ ఈ యొక్క వెహికల్ కూడా RS వర్షన్ ఖచ్చితంగా ప్రతిసారి తీసుకొస్తారు. మన ఇండియన్ మార్కెట్ లో పెద్దగా డిమాండ్ లేక తేవట్లే. స్కోడా ఆక్టేవియా అయితే RS వర్షన్ ఉంది కదా. ఈ యొక్క వెహికల్ ప్యూర్ లగ్జరీ అని చెప్పొచ్చు. కరెక్ట్ గా మాట్లాడితే మనము మెర్సిడీస్కి వెళ్ళి A క్లాస్ కొనే బదులు, BMWకి వెళ్ళి 3 సిరీస్ కొనే బదులు, లేకపోతే 2 సిరీస్ కొనే బదులు ఈ యొక్క వెహికల్ కొంటేనైతే నీకు సేమ్ డ్రైవింగ్ ఫీల్ తోటి అండ్ అమేజింగ్ ఓనర్షిప్ అడ్వాంటేజెస్ తోటి ఈ యొక్క వెహికల్ అయితే మనం బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. స్కోడా వాళ్ళు ఈ యొక్క కార్ ని మైండ్ లో పెట్టుకొని దీనికి కొన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే 4 ఇయర్ స్టాండర్డ్ వారంటీ అండ్ 4 ఇయర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, అదే కాకుండా 4 ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. అండ్ ఈ యొక్క కార్ ఎట్లా అనిపించిందో నీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ స్కోడా అంటే ఇట్లా కత్తితో కోసుకునే వాళ్ళకి ఇమీడియట్ గా రీల్ పంపించేసాను.